ఫ్లెమింగో ఫెస్టివల్. ఏంటి ఫ్లెమింగో ఫెస్టివల్? అసలు నెల రోజుల నుంచి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ పేరు మారుమ్రోగిపోతోంది కదా. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం ఘనంగా జరగబోతోంది ఈ ఫ్లెమింగో ఫెస్టివల్. అసలు ఏంటి ఫ్లెమింగో ఫెస్టివల్? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కి నిర్వహించబడే ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి? ఎవరెవరు హాజరవ్వచ్చు ఈ ఫెస్టివల్ కి? అసలు ఎక్కడ ఎప్పుడు జరగబోతోంది ఈ ఫ్లెమింగో ఫెస్టివల్? అక్కడికి ఎలా చేరుకోవాలి? ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలనంటే ముందుగా నేలపట్టు అభయారణ్యం గురించి తెలుసుకోవాలి. మరింకెందుకు ఆలస్యం, చలో నేలపట్టు. నమస్కారం, మా ఊరి కథలకు స్వాగతం. నేలపట్టు అభయారణ్యానికి సుస్వాగతం. నేలపట్టు ఈ పేరు వింటే రంగురంగుల విదేశీ వలస పక్షులు గుర్తుకొస్తాయి. పేరుకి విదేశీ పక్షులే అయినా వాటి జన్మస్థలం నేలపట్టే. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట సమీపంలో ఉన్న ఈ నేలపట్టు దశాబ్దాల కాలంగా పక్షులకు విడిది కేంద్రంగా ఉంటుంది. పక్షులకు ఆహారమైన చేపలు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతాయి. అందుకే విదేశీ పక్షులు ప్రతి ఏటా అక్టోబర్ నెల నుండి నేలపట్టుకు రావటం ప్రారంభిస్తాయి. అప్పటి నుండి 6 నెలల పాటు వెదురుపట్టు, బోరులింగలపాడు, శ్రీహరికోట, చింతవరం, మొనపాలెం, మనుబోలు ప్రాంతాల్లో చెట్లపై గూళ్లు కట్టుకుని విడిది ఏర్పాటు చేసుకుంటాయి. అయితే ఈ నేలపట్టు ప్రాంతాలకు ఫ్లెమింగోలు అంటే మనం తెలుగులో సముద్ర రామచిలుకలు అని పిలుచుకుంటాం. పెలికాన్ అంటే గూడబాతులు, పెయింటెడ్ స్టార్క్స్ అంటే ఎర్ర కాళ్ళ కొంగలు, ఓపెన్ బిల్ స్టార్క్స్ అంటే నల్ల కాళ్ళ కొంగలు, సీగల్ అంటే సముద్రపు పావురాళ్ళు, గ్రేహారన్ అంటే నారాయణ పక్షి, నల్లబాతులు, తెల్లబాతులు, పరజలు, తెడ్డుముక్కు కొంగ, నీటి కాకులు, చింతవక్క, నత్తగుల్ల కొంగ, చుక్కమూతి బాతులు, సూదిమొన బాతులు, స్వాతి కొంగలు లాంటి అనేక విదేశీ స్వదేశీ పక్షులు దర్శనమిస్తూ ఉంటాయి. అందుకే పులికాట్ సరస్సు నేలపట్టు పక్షుల భూతల స్వర్గంగా పేరు పొందాయి. ఇవన్నీ సంతానోత్పత్తి కోసం నేలపట్టు అభయారణ్యానికి వివిధ దేశాల నుండి వచ్చే పక్షులు. అయితే ఈ నేలపట్టు అభయారణ్యం దాదాపు 458.92 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ కేంద్రాన్ని విదేశీ పక్షులు ఏటా చలికాలంలో వేల మైళ్లు ప్రయాణించి ఆహారం కోసం, సంతానోత్పత్తి కోసం వస్తూ ఉంటాయి. పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలో ఇదే అతిపెద్ద ఆవాసం. ఈ ప్రాంతానికి రంగురంగుల విదేశీ వలస పక్షులు వస్తాయి. పేరుకు విదేశీ పక్షులే అయినా వాటి జన్మస్థలం నేలపట్టే. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట సమీపంలో ఉన్న ఈ నేలపట్టు దశాబ్దాల కాలంగా పక్షులకు విడిది కేంద్రంగా ఉంటుంది. పక్షులకు ఆహారమైన చేపలు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతాయి. ఏటా అక్టోబర్లో వీటి రాక ఆరంభమవుతుంది. ఇక్కడకు వచ్చాకే తమ జతను వెతుక్కుంటాయి, గూళ్లు కట్టుకుంటాయి. పిల్లలతో కలిసి 6 నెలలకు అంటే సరిగ్గా మార్చి నెలకు తిరిగి తమ దేశాలకు పయనమవుతాయి. నైజీరియా, బర్మా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కజకిస్తాన్, హిమాలయాల నుంచి ఇక్కడకు తరలి వస్తాయి. మొత్తం 46 రకాల పక్షులు ఇక్కడ విడిది చేస్తుంటాయి. పెలికాన్ రకానికి చెందిన పక్షులకు నేలపట్టు హాట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. విదేశీ అతిథులను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి జనం ఇక్కడకు వస్తుంటారు. అయితే నేలపట్టు గూడుబాతు సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా నత్తగుల్ల కొంగ, నీటికాకి, తెల్ల కంకణాయి, శవరి కొంగ లాంటి అంతరించిపోతున్న జాతులకు కూడా ఇది సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అమెరికా, చైనా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అంటార్కిటికా ప్రాంతాల నుండి పక్షులు శీతాకాలంలో వలస వస్తుంటాయి. అక్టోబర్ నుండి మార్చి వరకు పక్షులు ఇక్కడే ఉంటాయి. అక్టోబర్ మొదటి, 2వ వారంలో వచ్చిన పక్షులు 3వ వారంలో గూడు కోసం సామాగ్రిని సంపాదించుకుంటాయి. 4వ వారంలో ఆడ మగ పక్షులు జత కూడుతాయి. నవంబర్ మొదటి లేదా 2వ వారంలో గుడ్లు పెడతాయి. డిసెంబర్ 2 లేదా 3వ వారంలో గుడ్డు నుంచి పిల్లలు బయటికి వస్తాయి. తరువాత పిల్ల పక్షికి తల్లి పక్షులు ఈత కొట్టడం, ఎగరడం, ఆహారాన్ని సంపాదించుకోవడం నేర్పిస్తుంది. పురుగులు, క్రిమికీటకాలు, చేపలు, కప్పలు, నత్తలు, పీతలు, గొంగలి పురుగులు, నాచుమొక్కలు వీటి ఆహారం. పిల్ల పక్షులు పెద్దయిన వెంటనే తిరిగి స్వస్థలానికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్న వాచ్ టవర్ ఎక్కితే ఈ పక్షులను బాగా చూడొచ్చు. ఇక్కడ ఒక మ్యూజియం, గ్రంథాలయం, ఆడిటోరియం కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న అభయారణ్యంలో తోడేళ్లు, లోరిస్ జాతి కోతులు, చుక్కల జింకలు, తాబేళ్లు, పాములు కూడా ఉన్నాయి. మరి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కి శ్రీకారం చుట్టింది ఎవరో తెలుసా? అది 2000 సంవత్సరం. అప్పటి నెల్లూరు జిల్లాకు కలెక్టర్గా వచ్చిన ప్రవీణ్ కుమార్ ఒక రోజు కుటుంబంతో పులికాట్ సందర్శనకు వచ్చారు. తడరేవు వద్ద పడవ షికారు చేస్తుండగా వేల సంఖ్యల్లో ఫ్లెమింగోలు గుంపులుగా కనిపించి కనువిందు చేశాయి.
ఇది గమనించిన కలెక్టర్ నాటి స్థానిక శాసనసభ్యులు పరసా వెంకటరత్నయ్య దృష్టికి తీసుకెళ్లి 2001వ సంవత్సరంలో ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే పక్షుల పండుగకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏటా 3 రోజుల పాటు పక్షుల పండుగను నిర్వహించడం ప్రారంభించారు. ఏటా జనవరి నెలలో పక్షుల పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పండుగను ఎగ్జిబిషన్ స్టాల్స్, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా నిర్వహిస్తారు. నేలపట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన దొరవారిసత్రం నుండి 2 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన గూడూరు నుండి 45 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సుమారు 404 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రానికి విదేశీ పక్షులు ఏటా చలికాలంలో వేల మైళ్లు ప్రయాణించి ఆహారం కోసము, సంతానోత్పత్తి కోసము వస్తూ ఉంటాయి. పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలో ఇదే అతిపెద్ద ఆవాసం. ఇక్కడ నీటి నిండా కరుప, నీర్కంటి అనే రకరకాల పేర్లతో పిలిచే బేరింగ్టోనియా, యాక్యుటాంగులా అనే చెట్లు పుష్కలంగా పెరుగుతాయి. ఇవి దాదాపు సగభాగం నీటిలో మునిగి ఉంటాయి. ఇక్కడ ఉన్న బురద మట్టి ఈ చెట్లకి బాగా సరిపోతుంది. నీటిలోని చేపలకు ఆహారం బాగా దొరుకుతుంది. మత్స్య సంపదకు లోటుండదు కాబట్టి పక్షులు సుదూర తీరాల నుండి తరలి వస్తుంటాయి. మీడియా నివేదికల ప్రకారం 80 రకాల జాతులకు చెందిన 9,000 నుండి 12,000 వలస పక్షులు శీతాకాలంలో సంతానోత్పత్తి నిమిత్తం పులికట్కు చేరుకుంటాయని, కానీ ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వీటి సంఖ్య చాలా తగ్గిపోయిందని అటవీ శాఖ అధికారులు ఉటంకించారు. నివేదిక ప్రకారం ఈ పక్షి జీవులు సరస్సు యొక్క లోతు లేని నీటిలో వేటాడి పులికాట్లో సంతానోత్పత్తి చేస్తాయి. సంతానోత్పత్తి కాలం ముగిసిన తరువాత వలస పక్షులు తమ పిల్లలతో పాటు వారి స్థానిక ప్రాంతానికి బయలుదేరతాయి. నేలపట్టు పక్షుల అభయారణ్యంలోని అధికారులు వలస నివాసితుల ప్రయోజనం కోసం అనుకూలమైన పరిసరాలను రక్షించడానికి ప్రయత్నించారు. పులికాట్ సరస్సు మన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి చెరువుగా చెప్పొచ్చు. అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ పక్షుల రాకను ఒక శుభ సంకేతంగా భావిస్తారు. ఈ పక్షులు వస్తేనే వీరికి పంటలు పండుతాయని నమ్ముతారు. ఈ కారణంగానే వీటికి ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటారు. అటవీ శాఖ వారికి కూడా కావాల్సిన సహకారం అందిస్తారు ఈ గ్రామస్తులు. పులికాట్ మరియు నేలపట్టులో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అయితే ఈసారి సందర్శకులకు కావాల్సిన కనీస అవసరాలు, ఉత్సవంలో పాల్గొనే విద్యార్థి సందర్శకులకు తగిన ఏర్పాట్లు అన్ని గట్టిగానే చేస్తున్నట్లు తిరుపతి జిల్లా టూరిజం శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజులు 5 ప్రాంతాలు, ఎన్నో ఆకర్షణలు, తనివి తీరని ఆనందాలు. తెలుగు నేలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ను అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు తెలుగు ప్రాంతం ప్రత్యేకతను, పర్యాటక ప్రగతిని చాటడానికి ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ఘనమైన ఏర్పాట్లకు తిరుపతి జిల్లా యంత్రాంగాన్ని తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. విదేశీ విహంగాల వీక్షణకు హాజరయ్యే పర్యాటకుల కోసం 3 రోజుల పాటు 5 ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా ఎస్పీ, అటవీ శాఖాధికారి, సంయుక్త కలెక్టర్, పర్యాటక శాఖ ముఖ్యులు, ఇతర శాఖల బృందాలు, స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక కమిటీలను నియమించారు. జనవరి 18 నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. 3 రోజులు 5 ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. నేలపట్టు, అటకానితిప్ప, సుల్లూరుపేట, బీవీపాలెం, శ్రీ సిటీ ప్రాంతాలను వేదికలుగా పలు కార్యక్రమాలను రూపొందించారు. మరి ఈ 3 రోజుల పండుగ ఎలా సాగుతుంది అనంటే, ముందుగా 18వ తేదీ ఉదయం 9 గంటలకు సుల్లూరుపేటలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ప్రారంభమవుతుంది ఈ పండుగ. ఆ తరువాత ప్రాంతీయ వంటల పోటీలు, స్కూల్ విద్యార్థులకు ఆటలు, డాన్స్ పోటీలు, ఇలా వివిధ కార్యక్రమాలతో 3 రోజుల పాటు పండుగ సాగుతుంది. ఇవి కాక 3 రోజుల పాటు నేలపట్టు మరియు అటకాని తిప్పలో పక్షుల వీక్షణ, బీవీపాలెంలో పడవ షికారు, సుల్లూరుపేటలో సాహస క్రీడలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటనంటే, ఈ 3 రోజుల పాటు నేలపట్టు, అటకాని తిప్ప, బీవీపాలెం మరియు సుల్లూరుపేటకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది. సందర్శకులందరూ కూడా 3 రోజుల పాటు విదేశీ విహంగాల సందడిని, మన తిరుపతి జిల్లా సంస్కృతి సంప్రదాయాలను, వంటకాలను అన్నింటినీ జ్ఞాపకాలుగా మూటగట్టుకుని వెళ్ళటం ఖాయం.
అన్నట్టు సందర్శకులందరికీ ఓ ముఖ్య గమనిక. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, వారికి ఎటువంటి ఇబ్బంది కానీ అసౌకర్యం కానీ కలగకుండా చూసుకుంటాం కదా. అలాగే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ మన దేశానికి వచ్చిన ఈ విదేశీ విహంగాలు కూడా మన అతిథులేగా. మరి వాటిని కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి కదా. కాబట్టి సందర్శకులందరూ ప్రశాంతంగా ఆ పక్షుల్ని గమనించండి, వీక్షించండి. అంతే తప్ప గట్టిగా కేకలు వేయటం, అవి భయభ్రాంతులకు గురయ్యేలాగా ప్రవర్తించటం, రాళ్ళు విసరటం, ఆ నీటిలోకి ప్లాస్టిక్ వ్యర్థాలను విసిరేయటం లాంటి పనులు మాత్రం దయచేసి చేయకండి. మీ పిల్లలకు కూడా అదే చెప్పి పాటించేలా చూసుకోండి. ప్రకృతి అంటేనే ప్రశాంతత అండి, దాన్ని ప్రశాంతంగానే ఉండనిద్దాం. ఇక సందర్శకుల కోసం పర్యావరణ విజ్ఞాన కేంద్రం, అందులో పక్షుల పండుగ గురించి వీడియో ప్రదర్శన, పక్షులను వీక్షించేందుకు వేలాడు మార్గంలో, శ్రీహరికోట మార్గంలో టవర్లు, బైనాకులర్లు ఏర్పాటు చేస్తారు. నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే ఇక్కడ వివిధ పక్షుల చిత్రాలతో కూడిన ఒక బోర్డు ఉంటుంది. ప్రతి పక్షి చిత్రం కింద ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే ఆ పక్షి అరిచే శబ్దంతో ఆ గది మొత్తం నిండిపోతుంది. అలా ఆ పక్షి దగ్గరే ఉన్నట్టుగా మనం అనుభూతి పొందొచ్చు. దీన్ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈ నేలపట్టు అభయారణ్యంలోనే ఎంతో కాలంగా తన సేవలు అందిస్తున్నటువంటి గైడ్ యొక్క మాటల్లో మరియు ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారి మాటల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం పదండి. నేలపట్టు అటవీ రేంజ్ తరపు నుంచి వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక మహాదేవులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది నేలపట్టు బర్డ్ సెంచరీ 1976 నుంచి స్థాపితమైన జరుగుతూ ఉంది. ఇదేంటంటే పక్షులకు ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇది. సూలూరుపేట వైల్డ్ లైఫ్ డివిజన్ సంబంధించి నేలపట్టు, పులికాటు 2 రేంజ్లు ఉంటాయి. అందులో భాగంగా నేలపట్టు రేంజ్ ఆఫీసరు 2 బీట్లు అనేవి ఉంటాయి. నేలపట్టు నార్త్ బీటు, నేలపట్టు సౌత్ బీట్ అనేసి. ఇక్కడ ఏంటంటే విదేశీ పక్షులు అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా వచ్చేసి వాటి యొక్క పిల్లలను పెట్టుకొని పోషించుకొని వాటికి అన్ని రకాలుగా ఈత, వేట, ఎగరటం ఇవన్నీ నేర్పించుకొని వెళ్తూ ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం ఫ్లెమింగో ఫెస్టివల్ అనేసి ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఏంటంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. సూలూరుపేట ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు కూడా దీని మీద ఎంతో ఉత్సాహము మరియు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఒక పండుగను చాలా ఘనంగా చేయాలనేసి వారు సూచించి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జనవరి 10, 11, 12 ఈ కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయి. వైభవంగా చేయాలనేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ప్రతి ఒక్కరూ పక్షు ప్రేమికులు అందరూ వచ్చేసి దయచేసి అందరూ ఈ పక్షులను వీక్షించి వాటి యొక్క దీన్ని చూసుకుంటారనేసి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము. ఈయన హుసేనయ్య గారు నేలపట్టు బర్డ్ సెంచరీకి సంబంధించిన గైడ్. ఇతను పక్షులకు సంబంధించిన వివరాలు వాటి యొక్క ఇదంతా ఇతను చూసుకుంటూ ఉంటాడు. సంబంధించిన వివరాలని ఈయన తెలియజేస్తారు. హుసేనయ్య గారు. నా పేరు హుసేనయ్య. ఇక్కడ నేను బాణవత్రికం గైడ్గా పనిచేస్తున్నాను. 2005 నుంచి ఇక్కడ గైడ్ చేస్తున్నాను. ఈ నేలపట్టు బర్డ్ సెంచరీ 1976 సంవత్సరం వన్యప్రాణుల చట్టం కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు గ్రామస్తులు కాపాడేవాళ్ళు దీన్ని. ఇక్కడికి వచ్చేటువంటి పక్షులు వాళ్ళకి అనుసంధానంతో రైతులకి నేస్తాలు ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పక్షులు రాక మొదలైందంటే వర్షాలు వస్తాయని చెప్పి ఒక నమ్మకం. అందువల్ల ఈ పక్షులు చెరువులో ఈ డ్రాప్స్ వేయటం వల్ల వాటిని అప్పుడు పెస్టిసైడ్స్ లేవు కాబట్టి వ్యవసాయానికి వాడుకునేవాళ్ళు అన్నమాట. ఈ వాటర్ మిక్సింగ్ అయ్యి నైట్రోజన్ 48% ఉంది. తర్వాత ఏంటంటే అట్లా డెవలప్గా మామూలుగా ప్రజలు అప్పుడు ఏంటంటే విజిటర్స్ ఇట్లా రౌండ్ వేసుకుని చూసేవాళ్ళు ఈ ట్యాంకు. అప్పుడు తర్వాత ఏంటంటే ఇది 2000లో టికెట్ కౌంటర్ పెట్టడం జరిగింది. అప్పుడు అనంతరామ కలెక్టర్ గారు, ప్రవీణ్ కుమార్ కలెక్టర్ గారు ఈ బోట్ షికారు వెళుతూ భీములవారిపాలెంలో దీని మీద ఒక ఫెస్టివల్ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఫ్లెమింగో ఫెస్టివల్ అయినా అప్పుడు స్టార్ట్ చేశాడనమాట ఫస్ట్ ఐడెంటిఫికేషన్. అప్పటి నుంచి 2000 నుంచి జరుగుతూనే ఉన్నది ఫ్లెమింగో ఫెస్టివల్. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ముఖ్య కారణం ఏంటంటే స్టాల్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్, కొన్ని ఎన్జిఓస్ ఈ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. ఈ నేలపట్టుకి, పులికాటికి, బోట్ షికారు, ఫ్లెమింగో దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక్కడికి ఫారినర్స్, సౌత్ ఇండియన్స్ మొత్తం ప్రపంచంలో చాలా ప్లేసుల నుంచి ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు.
మెయిన్ ఏంటంటే ఈ ఫ్లెమింగ్ ఇక్కడ నేలకోట బర్డ్ సాంక్చురీలో 12 ఎకరాలు ఇది. 7 టైప్స్ బర్డ్స్ బ్రీడింగ్ కోసం వస్తుంది. ఫస్ట్ పెలికాన్, ఇది పెలికాన్, తెలుగులో గూడబాతు అంటాము. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే సౌత్ ఈస్ట్ కంట్రీస్, కోస్టల్ ఏరియా నుంచి వస్తుంది. శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్, నేపాల్, మన ఇండియాలో కొన్ని ప్లేస్ నుంచి వస్తుంది. ఇవన్నీ ఇదేంటంటే మైనస్ టెంపరేచర్ నుంచి వస్తుంది. ఇక్కడ స్పాట్ పెలికాన్ 4 to 5 kgs వెయిట్ ఉంటుంది. ఇది ఇక్కడ పౌచ్, ఈ పౌచ్లో 1.5 kg ఫిష్ స్టోర్ చేసుకుని వస్తుంది. డైజెస్ట్ అయిన తర్వాత పిల్లలే పెడుతుంది. తర్వాత 1 month 1.5 month బేబీస్ అయితే పిల్లలు లోపల పెట్టి తింటూ ఉంటాయి. పులికాకి 3, 4, 5 టైప్స్ వెళ్ళి వస్తుంది. దీని ప్రత్యేకత అది. తర్వాత ఓపెన్ బిల్ స్టాక్, నత్తగుళ్ళ పుల్ల అంటాం, లోకల్ మైగ్రేటరీ. ఇది ఓన్లీ స్నేక్స్ తింటుంది. ఇది వచ్చి 30 days, యాక్చువల్లీ 21 days. తర్వాత ఇక్కడ ఉండేది ఏంటంటే ఇండియన్ మోడల్ అంటాం, డక్, ఇది జమ్ము కోడి అంటాం. ఇక్కడ కొన్ని రోజులు బ్రీడింగ్ చేస్తుంది లోపల గ్రాసులు. తర్వాత పిల్లలు 3-4 గుడ్లు పెడుతుంది. 17 to 20 days. ఈ పక్షి ఏంటంటే గ్లాజీ ఐబీస్, ఇది ఐబీస్లో ఒక రకము. ఇది మనం అక్కడ చూసాం, ఇక్కడ లోపల ఉంది స్పూన్ బిల్. మన ఇండియాలోనే మైగ్రేటరీ, కొన్ని ఆస్ట్రేలియా నుంచి వస్తాయి. తెడ్డముక్కు కొన్ని అంటాము. తర్వాత ఇది మనకి ఇక్కడ కనబడుతుంది పెయింటర్ స్టాక్ అంటాం. ఇది ఇక్కడ పులికాట్స్ వస్తుంది. ఎదురుపట్టులో చిన్న చెట్లు జాగ్రత్త తీసుకున్న బ్రీడింగ్, ఎర్రకాళ్ళు కూడా. తర్వాత వచ్చి ఈ లార్జ్ ఈగ్రేట్, ఇది మనకి ఇక్కడ బ్రీడింగ్ అంటే స్పూన్ బిల్, తెడ్డముక్కు బ్రీడింగ్ ఉంది. సంతానోత్పత్తికి ఇక్కడ చేస్తుంది ఎర్రపట్టులో. ఇవి కాకుండా ఇక్కడ వాటిలో తెల్లకంగా వైట్ ఐబీస్, తెల్లకంగానే అంటాము. లిటిల్ కార్నర్, నీటి కాకి. తర్వాత వచ్చి ఈ ఓపెన్ బిల్ స్టాక్స్, ఇవన్నీ కూడా సంతానం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ అంటే విలేజెస్ ఫస్ట్ దీని గురించి వాళ్ళకు కూడా ఈ పక్షుల గురించి పేరు తెలుసు. ఈ పక్షులు స్టార్ట్ అయ్యాయంటే మైగ్రేటరీ, వర్షాలు పడతాయని చెప్పి వాళ్ళు ఒరిజలుకుంటారు. ఇక్కడ మనకి ఇంకా పండ్లు పడిపోతాయి. ఈ బాడీ పిలికాన్ బాడీ వస్తే ఖచ్చితంగా సైట్లో వస్తుంది, వర్షాలు పడతాయి. అవి వర్షాలు పడతాయనుకుంటేనే వస్తాయన్నమాట. ఈ పెలికాన్ బార్డర్ ఫస్ట్ బ్యాచ్కి 4 వస్తాయి. రీసెర్చ్ చేసుకొని మన ఇండియా బార్డర్లో 6 ఉంటాయి. ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మేలు జత కలుస్తాయి. జత కలిసిన తర్వాత దాంతో కలిసి ఉంటుంది అన్నమాట. 2-3 గుడ్లు పెట్టి 30 days వ్యాక్సిన్ అయ్యి వెళ్ళేటప్పుడు ఫిమేల్ బాడీ కంట్రీ దగ్గర కంట్రీ తీసుకెళ్ళిపోతుంది పిల్లలు. మళ్ళీ మేల్ బాడీ మనం వచ్చి నెక్స్ట్ ఇయర్ మన దీంతోనే మ్యాట్ అవుతుంది. ఆ పిల్ల వచ్చిన తర్వాత 1.5 year 1 year అయిన తర్వాత మళ్ళీ బ్రీడింగ్ చేస్తుంది అన్నమాట. ఈ నేలకోట బర్డ్ సాంక్చురీలో ఫస్ట్ దీని ఏమన్నారంటే దీనికి ఒక పేరు ఉంది, కొంగల్ చెరువు అని పిలిచేవాళ్ళు అన్నమాట. అప్పుడు వేలలో వచ్చేది కొద్దిగా తగ్గాయి కొంగల్ చెరువు. ఇప్పుడే దాన్ని ఓపెన్ చేసిన అప్పట్లో రామారావు పీరియడ్లో గాలి కృష్ణుడు 1984లో దీన్ని కట్టారు అన్నమాట. అక్కడ ఈసీ మనం ఉండేది ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ట్యాంక్ ఈ విధంగా ఉంటుంది చెరువు. తర్వాత గతంలో ఏంటంటే ఇంతకుముందు అంటే ఇక్కడ ఇది ఉంది, మ్యూజియం ఒకటి ఉంది. స్నేక్లు మెర్క్యూరీలో పెట్టి చూపిస్తునేవాళ్ళు. అట్లా ఇక్కడ వచ్చి లోపల ఇది ఉంది. ఇక్కడికి ఆర్నిథాల్ సైంటిస్టులు రకరకాల వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ సౌత్ ఇండియన్స్, వాళ్ళకి మంచి బాడీ వచ్చేసి లైక్ మంచి ఇంట్రెస్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్స్, ఫిల్మ్స్ అన్ని దగ్గరికి ఫారెస్ట్ ఆఫీసులు వాళ్ళకి అన్నిటికీ అందుబాటులో చేసి చూసి ఎంజాయ్ చేసుకుని సాయంత్రం వెళ్తూ ఉంటారు ఇంటికి. మరి అద్భుతమైన భూతల స్వర్గానికి ఎలా చేరుకోవాలి, ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి ఎలా హాజరవ్వాలి అనంటే నేలపట్టుకు సమీప రైల్వే స్టేషన్లు నెల్లూరు, తిరుపతి, సుళ్లూరుపేట మరియు చెన్నై నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సుళ్లూరుపేట. చెన్నై నుండి ప్రతి గంటకి సుళ్లూరుపేటకు ఓ బస్సు అందుబాటులో ఉంటుంది. అక్కడి నుండి ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. సమీప విమానాశ్రయాలు తిరుపతి మరియు చెన్నై. ఇక ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం అయితే నేలపట్టు, అటకానితిప్ప, బీబీపాలెం మరియు సుళ్లూరుపేటకు ఉచిత బస్సు సదుపాయం కూడా కల్పించింది మన ప్రభుత్వం. ఈ ఉచిత బస్సు సదుపాయం కేవలం ఈ 3 రోజులు మాత్రమే ఉంటుందని గమనించగలరు. సుళ్లూరుపేట, నెల్లూరు, తిరుపతిలో ప్రైవేట్ లాడ్జ్లు, బడ్జెట్లో హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఫ్లెమింగో ఫెస్టివల్ యొక్క తారీఖులు గుర్తున్నాయిగా, జనవరి 18, 19 మరియు 20వ తేదీలు.
రాష్ట్ర నలుమూలల నుంచి సందర్శకులు తరలివచ్చే ఈ పండుగకు ఈ సంవత్సరం హాజరయ్యే ముఖ్య అతిథులు గౌరవనీయులైన పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు మరియు గౌరవనీయులైన రెవెన్యూ రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు. ఈ ఒక్క విషయం మాత్రం ఈ సందర్భంగా చెప్పి తీరాల్సిందే. అదేంటనంటే గత 2 నెలలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తిరుపతి యంత్రాంగం అంతా అహర్నిశలు శ్రమిస్తోందని చెప్పాలి. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ చైర్మన్, జిల్లా టూరిజం కౌన్సిల్ వారు మరియు మిగతా యంత్రాంగం అందరూ కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ ఎటువంటి ఆటుపోట్లు లేకుండా విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి మీ అందరికీ తెలియజేసే అవకాశాన్ని ఇచ్చి ప్రోత్సహించిన తిరుపతి జిల్లా పర్యాటక శాఖ వారికి మరియు కలెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.